కొన్నిసార్లు మన జీవితంలో జరిగే సన్నివేశాలు నిజంగా దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపించేటట్టు ఉంటాయి. మళ్ళా చెప్తున్నా, చివరి మాటలని చెబుతున్నా. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, అనుభవించిన విషయాలను బట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపించే విధంగా కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. ఆల్రెడీ మీకు కొన్ని జరిగి ఉండొచ్చు, లేదా భవిష్యత్తులో కొన్ని జరగబోతుండొచ్చు. అదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. గతానికి సంబంధించినవైనా, ప్రస్తుతానికి సంబంధించినవైనా, భవిష్యత్తుకు సంబంధించినవైనా కొన్ని అనుమతించవచ్చు. నీ జీవితంలో అలా కనిపించవచ్చు. అందరికీ పిల్లల్నిచ్చి నాకు బిడ్డనివ్వలా, ఇది ఎలా న్యాయం అవుతుంది? మరి నన్ను గొడ్రాలను చేశాడుగా, ఇది అన్యాయమేగా. అందరి చేత ఆ మాట ఈ మాట పడేటట్టు చేశాడుగా. అందరికీ భర్తల నుంచి నాకు భర్త లేకుండా నాకు వైధవ్యాన్ని ఇచ్చాడు, నన్ను విధవరాలని చేశాడు. మరి నాకు అన్యాయమేగా. అందరికీ పిల్లలను బాగుంచి నా బిడ్డను తీసుకున్నాడు, మరి ఇది అన్యాయమేగా. అందరినీ దోచుకునే వాళ్ళేమో బాగా ఆశీర్వాదకరంగా ఉంటుంటే, ఆకలి కొన్నవాడి ముఖం చూసి జాలిపడి ఉన్నదంతా పెట్టిన నాకేమో చెప్ప చేతికి వచ్చేటట్టు చేశాడు. ఇది అన్యాయం కాదా? కష్టపడి చదివి రాత్రి మగళ్ళు నిద్రగాసి మేలుకొని చదివితే నాకు ఉద్యోగం లేదు, 4 కాసులు పడేసి ఒకడు నాకంటే పెద్ద ఉద్యోగాన్ని పొందాడు, నాకేమో ఉద్యోగమే లేదు. నేను ప్రయత్నం చేసిన దానికంటే పెద్దది, కనీసం నేను చేసేదాన్ని కూడా అర్హుడు కానివాడు ఇంకా పెద్ద జాబు 4 పైసలు పడేసి పొందేశాడు. ఏందండి దేవుడు, ఎక్కడ న్యాయం? మరి ఇది అన్యాయం కాదా? ఈ రకంగా ఇక నువ్వు ఎన్ని చెప్పుకుంటావు, నీ ఇష్టం. మరి నాకు ఇట్లెందుకు చేశాడు, నాకు అట్లెందుకు చేశాడు, అసలు ఇట్లెందుకు జరిగింది, అట్లెందుకు జరిగింది? ఈ ప్రశ్న మన జీవితంలో అప్పుడప్పుడు మనకు తారసపడతా ఉంటుంది. ఎంతమంది లైన్లో ఉన్నారు? మీలో ఎప్పుడన్నా ఎవరికైనా ఈ ప్రశ్న వస్తే, గతంలో వచ్చినా, ప్రస్తుతం ఆ ప్రశ్నలోనే ఉన్నా, భవిష్యత్తులో రాబోతున్నా, ఎప్పుడు కూడా మన అంతరంగంలో శిలాక్షరాలుగా ముద్రించుకోవలసిన మాట, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయమును నమ్మాలి మనం, ఆయన తీర్పుని నమ్మాలి. అర్థమైందా? ఆయన ఏది తీర్చాడో అదే న్యాయం, ఆయన ఏ తీర్పు తీర్చాడో అదే సత్యం. నీకు అర్థం కాదు, ఎందుకు ఇలా చేశావు అని నువ్వు క్వశ్చన్ చేస్తావు. ఆయన చిత్తమైతే నీకు ఆన్సర్ చేస్తాడు, లేకపోతే ఒక చిరునవ్వు నవ్వి మౌనంగా ఉంటాడు. చివరికి ఒక రోజు వస్తుంది, ఆ వచ్చిన నాడు నువ్వు ఆయన అలా అడిగినందుకు నువ్వే సిగ్గుపడతావు. ఎందుకంటే ఆయన ఎందుకు అలా చేశాడో ఆయన న్యాయ విధులన్నీ మనకు ప్రత్యక్షపరుస్తాడట. అది ఇందాక నేను చూపించిన వచనం. నీ న్యాయ విధులన్నీ ప్రత్యక్షపరచబడినవి గనుక జనాలు ఇక సచ్చినట్టు నీకు లోపడతారని చెప్తున్నాడు. చూడండి, 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 15, 4వ వచనం. 1, 2, 3, 4, 5వ లైన్ నుంచి చదువు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపడినవి గనుక, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు. చాలు, జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పి. మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు, 2 జనాంగాలు. మోషే కీర్తన పాడిన జనాంగం ఇశ్రాయేల్ అనుకుంటే, గొర్రెపిల్ల కీర్తన పాడింది అన్ని జనాంగంలోంచి రక్షింపబడిన విశ్వాసగణం అనుకుంటే, ఇశ్రాయేలు జనాంగము మనము మొత్తం కలిసి ఆయన ముందు నిలబడి ఈ కీర్తనలు పాడతాం. దేవునికి స్తోత్రం. ఓకే, ఆయన న్యాయ విధులు ప్రత్యక్షపరిచిన నాడు నువ్వు సిగ్గుపడతావు. ఈరోజు నానా బాధల చేత, శోధనల చేత అల్లాడిపోతూ, ఎందుకయ్యా నాకు ఇట్లాంటి పరిస్థితి అని నువ్వు అంటుండొచ్చు, ప్రశ్నిస్తుండొచ్చు, విరక్తి వస్తుండొచ్చు, ప్రార్థన చేయ బుద్ధి కాకపోతుండొచ్చు, వాక్యం చదువు బుద్ధి కాకపోతుండొచ్చు, అసలు సన్నిధికే వెళ్ళబుద్ధి కాకపోతుండొచ్చు, బతుకు మీదే విరక్తి పడుతుండొచ్చు, చావు వస్తే బాగుండు అనిపిస్తుండొచ్చు, కన్నీళ్ళే అన్నపానాలు అయి ఉండొచ్చు. దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది అని నీకు అనిపిస్తుండొచ్చు. లేదా కొన్నిసార్లు నువ్వే సణుగుతుండొచ్చు, నువ్వు అన్యాయమే చేసావయ్యా,
అని కూడా అనుండొచ్చు ధైర్యం చేసి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఒక రోజు ఉంది, ఆయన న్యాయ విధులన్నీ నీకు ప్రత్యక్షపరుస్తాడు. అనుమతించిన సంభవాలు సంఘటనలు ఎందుకు అనుమతించాడో నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాడు. అప్పుడు ఇక ఆయనకి వెళ్ళి చూడటానికి కూడా సిగ్గుపడతావు నువ్వు. ఎందుకు తెలుసా? నువ్వు కూడా సచ్చినట్టు ఈ మాట అంటావు, నాథా సత్యస్వరూపి, నిన్ను అపార్థం చేసుకున్నా, నీ తీర్పులన్నీ న్యాయములు సత్యములై ఉన్నవి అని సాష్టాంగపడి సాగిలపడి నమస్కారం చేస్తాను. నా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కటి ఫైనల్గా గుర్తుపెట్టుకో, నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది. నీ ఇంటి వారి జీవితం ఆయన చేతుల్లోనే ఉంది. నీ టోటల్ భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎరుక లేకుండా ఏది రాదు. ఆయనకు తెలియకుండా ఏది జరగటానికి వీలు లేదు. అన్నీ ఆయన అనుమతితో, ఆయన ఆలోచనతో. ముఖ్యంగా అన్యుల సంగతి పక్కన పెడితే, క్రీస్తు యేసునందున్న నీవు నీ జీవితాన్ని బాప్తిస్మం పొందినప్పుడు ఆయన చేతుల్లో పెట్టేశావు. కొంతమంది నా దగ్గరికి వచ్చి, ఈ అబ్బాయిని నీ చేతుల్లో పెడుతున్నాను అన్నయ్య, ఏం చేస్తావో నీ ఇష్టం అన్నారు అనుకో, నా గుండె కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఎందుకు? నేను ఏమాత్రం వీడి విషయంలో బాధ్యత రాహిత్యంగా ఉంటే వాళ్ళకి మాట దక్కించిన వాడిని అవుతాను కనుక వారు నమ్మి బాధ్యత నాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా నేను నెరవేర్చాలి అని ఒక భయం నాకుంటుంది. మనిషికే ఇంత ఉంటే రక్షణ పొందుట ద్వారా నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఇక ఆయన ఎంత బాధ్యతగా ఆలోచిస్తాడో చూడు. సీరియస్గా తీసుకోడు నీ జీవితాన్ని. తీసుకోడా? మన బ్రతుకుని ఖచ్చితంగా తీసుకుంటాడు. చాలా సీరియస్గా తీసుకుంటాడు. తీసుకోవడమే కాదు, మన విషయంలో ఆయన దృష్టి నిలిపి ఆయన ప్రతి విషయాన్ని కొన్ని రప్పిస్తాడు, కొన్ని తప్పిస్తాడు. కొన్ని రప్పిస్తాడు, కొన్ని తప్పిస్తాడు. ఒక్కటి, ఆయన చేతికి నీ బ్రతుకులు నిజంగానూ అప్పచెప్పుంటే ఆయన రెక్కల నీడలో ఆదరణ పొందటం, ఆయన్ని మైంపరచడం తప్ప ఇక సణుగుడు గొనుగుడు దేనికి తావే లేదు. కొన్ని చేతులు వస్తాయి, ఆ చేతులన్నీ నీకు మధురమైన అనుభవాలు తీసుకొని వస్తాయి. కొన్నిసార్లు మూడైపోయిన అనుభవాలు కనపడతాయి, కానీ ఆశ్చర్యం, ప్రకృతికి విరుద్ధంగా ఆ మూడుల్లో నుంచే నీ కొరకు చిగుర్లు పుట్టించడం మొదలు పెడతాడు ఆయన.